హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనం ఈరోజు కామారెడ్డిలో ఉన్నాము. తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు సిసిల గఫూర్ శిక్ష గారితో ఉన్నాము. ఆయనతో మాట్లాడదాం. తెలంగాణ గురించి, తెలంగాణ ఉద్యమంలో ఆయన రచనలు కానీ, మళ్ళా గత కొన్ని రోజుల క్రితమైన తెలంగాణ ఉద్యమ గీతం అని కూడా పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది. అదే కాకుండా కొన్ని విషయాలు ఆయనతో చర్చిద్దాం. అసలు రచయితల గురించి ఆయనకి ఎందుకు ఇంట్రెస్ట్ రావడం జరిగింది, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండి మళ్ళీ లీజర్ టైంలో రచనలు చేయడం, కవిత్వాలు చేయడం, ఇలాంటి చేయడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందులో భాగంగా అవార్డులు కూడా చాలా ప్రశంసలు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అందుకోవడం జరిగింది. ఈ విషయంలో ఆయనతో చర్చిద్దాం. అసలు రచయితల గురించి, రచనల గురించి మాట్లాడడం, ఆయనతో పరిశీలిద్దాం అసలు రచనల గురించి. సార్ రచనల గురించి ఎలాంటి ఇంట్రెస్ట్ వచ్చింది, మీ విద్యాభ్యాసం ఎక్కడ, మరి ఎక్కడి నుంచి వచ్చారు? చట్టం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ఏంటంటే, నేను చదువుకునే రోజుల్లోనే ఈ సామాజిక సమస్యల పైన లెటర్స్ రాసి అప్పుడు పత్రికలలో పంపేటటువంటి వాడు. అయితే దాని తర్వాత అంటే కొన్ని వేల లెటర్స్ అప్పుడు రాసిన పత్రికలలో, కానీ అవన్నీ ఉంచలేకపోయినాం. కానీ తర్వాత ఏంటంటే, ముఖ్యంగా ఈ సమాజంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి, అంటే అప్పుడు తెలంగాణ మూమెంట్ ఇంకా స్టార్ట్ కాలేదు. అప్పుడు దుర్భరమైనటువంటి ఆ బతుకులకు చలించి పల్లెలల్లో పడుతున్నటువంటి, ఇప్పుడు మనకు అనేకమైనటువంటి అవస్థలు, ఏవైతే కష్టాలు, సమస్యలు, ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు లేక వారి యొక్క భవిష్యత్తు నిర్వీర్యమైపోయి ఏ ఉపాధి లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి ఆ సందర్భాలలో నేను ఏం చేసిన అంటే, దాన్ని కవిత్వం వస్తువుగా తీసుకొని కవితలు రాయడం మొదలుపెట్టి. అంటే ఇప్పటివరకు నేను రాసినటువంటి ప్రతి రచన కూడా సామాజిక అంశం మీదనే ఉంటుంది. అంటే ఒక సమాజంలో ఉన్నటువంటి సమస్యను మనము వెలికి తీసి దాని పరిష్కారం కోసము మనం ఏం చేస్తామంటే, కదిలించేటటువంటిది. కవిత్వం అంటే ఏంటిది? కదిలిస్తుంది, ఆలోచింపజేస్తుంది. దాని ప్రకారంగానే ఇంకేం చేస్తుందంటే, మనస్సుకు హత్తుకొని అవును నిజమే అనేటటువంటి విధంగా ఆలోచన చేయగలిగినప్పుడు కొంత మార్పు వస్తుంది. సో అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలను చలింపజేయడానికి, తెలంగాణ యొక్క పరిస్థితిని పూర్తిగా వివరించడానికి, తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి వాళ్ళ యొక్క గోసను ప్రభుత్వానికి తెలియజేయడానికి ఆ రోజు కవిత్వంతో కలం పట్టడం అనేటటువంటిది జరిగింది. అనేక సమస్యల మీద రాయడం అనేటటువంటిది జరిగింది. అయితే తర్వాత సమస్యల మీదనే మనము ఏం చేసినామంటే, పుస్తకాలు కూడా వేయడం జరిగింది. ఆ పుస్తకాల్లో రాసినటువంటి కవిత్వము ఇదంతా కూడా జనాలకు హత్తుకున్నది. నన్ను జనాలు హృదయాన్ని హత్తుకున్నారు. అదేవిధంగా మరి రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ నేను రాసినటువంటి అక్షరాలకు కొంత గుర్తింపు అనేటటువంటిది రావడం జరిగింది. తెలంగాణ రచయితల వేదిక ఏర్పడిన తర్వాత నేను నిజామాబాద్ జిల్లాకు అధ్యక్షునిగా కొనసాగడం జరిగింది. మరి ఆ రోజు మనకు అందరికీ తెలుసు, కళలు గలాలు ఏవైతే తెలంగాణ ఉద్యమంలో పోషించినటువంటి పాత్ర ఏదైతే ఉన్నదో అది మనకు అందరికీ తెలుసు.
మరి ఆ ఉద్యమంలో అనేకమైనటువంటి మందిని ప్రోత్సహించి వాళ్ళతోటి రచనలు రాయించి పుస్తకాలు వేయించి పాటల సీడీలు చేసి సొంతంగా మరి మనము ఖర్చులు పెట్టుకొని అనేకమైన సీడీలు పుస్తకాలు వేసి సభలు సమావేశాలు పెట్టి చాలా మందిని మనము ఈ ఉద్యమంలోనికి రప్పించడం, ముఖ్యంగా పల్లె ప్రాంతాలలో ఉన్నటువంటి యువకులను కూడా చాలా కదిలించి పల్లెలలో ఆ రోజు వెళ్ళి మన పాటల ద్వారా కవితల ద్వారా వాళ్ళను చైతన్యపరచడం అనేటటువంటిది జరిగింది. ఆ దిశలోనే నా యొక్క రచనలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు చాలా పుస్తకాలు, కవితా పుస్తకాలు వేసిన, తర్వాత సంపుటాలు వేసినాము, సంపాదకత్వం వహించినాము, తర్వాత పాటల సీడీలను రూపొందించి పాటలు కూడా పాడినాము, అనేకమైనటువంటి ఉద్యమ రూపాలను తీసుకొని వచ్చినాము. ముఖ్యంగా ఏంటంటే ఒక ఉద్యమ కవిగానే నన్ను ఇప్పటి వరకు కూడా జనాలు చూస్తారు. సమస్యల మీదనే రాస్తాడనేటటువంటి ఒక మంచి గుర్తింపును జనాలు నాకు ఇచ్చినారు. కాబట్టి నేను అదే బాటలో పయనించి మునుముందు ఇంకా ప్రజలకు అవసరపడేటటువంటి అక్షరాలను రాయడం అనేటటువంటి జరుగుతుంది. కవిత్వం రాసినా, ఏది రాసినా, వ్యాసం రాసినా అది ప్రజల కొరకే, ప్రజల యొక్క సమస్యలను తీర్చే దిశలో నా అడుగులు ఉంటాయనేసి తెలియజేస్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన విద్యార్థులకు, యువతకు మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వగలుగుతున్నారు? ఈరోజు పల్లెల్లోని యువతలను చూసినట్లయితే అనేకమైనటువంటి రకాలుగా వ్యసనాలకు బానిసలైపోతున్నారు. మనం చాలా సందర్భాలలో చూస్తున్నాము. పల్లెలలో ఈరోజు అంటే ఉపాధి అనేటటువంటిది కొంత కరువయ్యి వాళ్ళకు మార్గనిర్దేశం అనేటటువంటిది లేకపోవడం వల్ల, సరైనటువంటి దిశానిర్దేశం సూచించేటటువంటి పెద్దలు లేకపోవడం వల్ల వాళ్ళలో చైతన్యం కొరవడి అనేకమైనటువంటి వ్యసనాలకు బానిసలుగా అవుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మద్యం అనేటటువంటిది పల్లెలలో ఏరులై పారుతున్నది. ఈ మద్యం వ్యసనం వల్ల, అంతేకాకుండా ఈరోజు మత్తు పదార్థాలు అనేటువంటి గంజాయి లాంటి డ్రగ్స్ లాంటివి కూడా పల్లెలలో ఈరోజు వచ్చినాయి. మన యంత్రాంగం పనిచేస్తున్నప్పటికీ కూడా ఇది యువకులలో ఈరోజు కూడా అనేకమైనటువంటి వ్యసనాలకు బానిసలైనటువంటి యువకులను మనం చూస్తున్నాము. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ఉపాధి లేకపోవడం వల్ల. కాబట్టి ప్రభుత్వాలైనా, సంస్థలైనా, ఎవరైనా కానీ యువతకు ఉపాధి చూపించేటటువంటి మార్గాన్ని చూయిస్తే వాళ్ళలో కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ యువకుల కోసము ప్రత్యేకించి శ్రద్ధను పెట్టి ఆ యువకులు చేస్తున్నటువంటి పనులేంటి, మరి వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళ యొక్క మనుగడ ఏంటిది అనేటటువంటిది. అంటే పల్లెలలో ముఖ్యంగా ఏంటంటే లైబ్రరీస్ కొరత ఉన్నది. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా గ్రంథాలయము కానీ, చదివేటటువంటి పుస్తకాలు కానీ వాళ్ళకు లభ్యమయ్యేటటువంటి పరిస్థితిని కల్పించాలి. ఆ కల్పించే దిశలో తెలంగాణ రచయితల వేదిక కూడా పనిచేస్తున్నది. అదేవిధంగా యువతకు అవసరమైనటువంటి రచనలను కూడా తెలంగాణ రచయితల వేదిక చేస్తుంది. నేను కూడా ఎన్నో రచనలను చేయడం అనేటటువంటి జరిగింది. కరపత్రాలను ఆవిష్కరించి, కరపత్రాలను పంచి, తండాలలో, గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి అనేకమైనటువంటి సమస్యలను, కవితా వస్తువులను తీసుకొని కవితలను కూడా రాయడం జరిగింది. ముందు కూడా వీళ్ళల్లో మార్పును తీసుకురావడానికి మరిన్ని చైతన్య కార్యక్రమాలను కూడా తెలంగాణ రచయితల వేదిక తరఫున నేను ఖచ్చితంగా నిర్వహిస్తాను. అదేవిధంగా స్వచ్ఛందంగా ఎవరైనా విద్యార్థులు కానీ, యువత కానీ మీ దగ్గరికి వస్తే మీరు రచనలు కానీ, కవిత్వాలు కానీ నేర్పించడానికి సిద్ధంగా ఉన్నారా? తెలంగాణ రచయితల వేదిక ఎప్పుడు కూడా యువకులను, రచయితలను అందరినీ ప్రోత్సహిస్తున్నది. మనం గమనించినట్లయితే కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నేను ఉన్న తర్వాత అనేకమైన మంది యువకులు తమ యొక్క రచనలు చేసి పుస్తకాలు కూడా వేసుకున్నటువంటి పరిస్థితి. మరి దానికి తెలంగాణ రచయితల వేదిక తరఫున, మరి నా తరఫున పూర్తి సహకారం అనేటటువంటిది లభించింది. ఇక ముందు కూడా అనేకమైనటువంటి విధంగా మా యొక్క సలహాలు కానీ, సూచనలు కానీ, సహకారం కానీ తప్పకుండా తెలంగాణ రచయితల వేదిక ఇస్తుంది. దానికోసము మేము ఎన్నీల ముచ్చట్లు అనేటటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని కామారెడ్డిలో ఏర్పాటు చేసినాం. దీని ఉద్దేశం ఏంటిది అంటే
ఎవరైనా కొత్త వాళ్ళు ఏదైనా రాయదలుచుకుంటే అంటే రాసినటువంటి వాటిని తీసుకొచ్చి పరిశీలన చేసుకోవడానికి కానీ లేదా ఆ రాసినటువంటి ఆ కవితలను రాసినటువంటి ఆ వ్యాసాలను రాసినటువంటి ఏదైనా సరే ఆయన రాసినటువంటి ఒక సృజనాత్మక కలిగినటువంటి ఏ ప్రక్రియ అయినప్పటికీ కూడా పరిశీలన చేయడానికి ఎన్నిల ముచ్చట్లు అనేటటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అయితే దీనిని ప్రతి నెల పౌర్ణమి రోజు సాయంత్రము ఎవరో ఒక కవి యొక్క ఇంటి డాబా పైన నిర్వహించుకుంటాం, లేదంటే గ్రౌండ్లో కూర్చొని హాయిగా సాయంత్రం పూట ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క కవితను చదివి ఆ కవితలో ఉన్నటువంటి సారాంశం ఏంది, శైలి ఏంది, నైపుణ్యం ఏంది, సృజనాత్మకత ఎట్లా ఉంది, మరి ఇది పద్ధతిలో ఇమిడిందా, దాని సందేశం ఏంటి, ఇవన్నింటిని కూడా కూలంకుషంగా చర్చించి ఆయనకు సలహాలను ఇచ్చి ఇది ఈ విధంగా కాదు ఈ విధంగా రాయాలి, ఇది బ్రహ్మాండంగా ఉంది, చాలా చమత్కారంగా ఉంది. అంటే కవిత్వంలో ఏముండాలంటే మొదటగా ఆకట్టుకోవాలి, పాఠకుని ఆకట్టుకోవాలంటే దాంట్లో సృజనాత్మకత ఉండాలి. రెండో విషయం ఏంటంటే ఆ కవితలో ఒక సందేశం ఉండాలి. ఆ సందేశం కూడా ఏ విధంగా ఉండాలి, ఆశ్చర్యం కలిగించేటటువంటి విధంగా ఉండాలి. నిజంగానే జరుగుతున్నటువంటిది ఇది, అవును ఇది అనేటటువంటి ఒక ఆలోచన ఆయనలో రాగలగాలి. సో దీన్ని మనము ఒక కవిత్వంగా మనం మలచడానికి అవకాశం ఉంటుంది. ఎన్నిల ముచ్చట్ల కార్యక్రమం ద్వారా తెలంగాణ రచయితల వేదిక సహకారం అందిస్తున్నది. నేను కూడా ఎంతోమందిని ప్రోత్సహించడం జరిగింది. వారు కూడా ఈరోజు కవిత్వం రాస్తున్నారు, కవులుగా ఎదిగినారు, కవులుగా వాళ్ళు కూడా పుస్తకాలు వేసుకున్నారు, వాళ్ళు కవులుగా కవిత్వం రాస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైనా సపరేట్గా ఏమైనా వర్క్షాప్ నిర్వహించడానికి కానీ ఎవరైనా రిప్రజెంటేషన్ చేశారా? అంటే అధికారులకు కానీ ఉన్నతాధికారులకు కానీ చెప్పారు ఇలా ఏదో పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ ఇట్లాంటి వర్క్షాప్ చేస్తే ఇప్పుడు జరుగుతున్న జనరేషన్లో అంటే ఇంగ్లీషే ప్రావీణ్యం ఉండడం వల్ల అంటే చాలామంది ఇంగ్లీష్ మీడియంకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో మీరు ఎలా ఎదుర్కొంటున్నారో, మరి ప్రభుత్వంతో ఎటువంటి రాబోయే కాలంలో ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వము మన తెలంగాణ కవులు రచయితలను ఏ విధంగా అయితే గుర్తించిందో మనకందరికి తెలుసు. అంటే అందరిని గుర్తించలేకపోయింది. ఆ గుర్తించినటువంటి వారిని మాత్రమే గుర్తించి మిగతా వాళ్ళని అందరినీ కూడా కొంత పక్కన పెట్టినటువంటి విషయం తెలుసు. అయితే తెలంగాణ రచయితల వేదిక ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడింది. ఇది ప్రభుత్వ పక్షం కాదు. ప్రభుత్వ పక్షం నిలబడేటటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి, అవి ఆ సైజులో అవి వెళ్ళిపోతుంటాయి. అయితే మా యొక్క లక్ష్యం, తెలంగాణ రచయితల వేదిక యొక్క లక్ష్యం ఏమిటి అంటే తెలంగాణలో ఎక్కడ ప్రజలకు సమస్య ఎదురైనప్పటికీ ఆ సమస్యను పరిష్కరించడానికి కళాలుగా గలాలుగా మేమంతా ఒక్కటయ్యి ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమస్యను పరిష్కరించేటటువంటి విధంగా మా యొక్క రచనలు కొనసాగుతాయి. దాంట్లో భాగంగానే మనకందరికీ తెలుసు, ఆర్టీసీ కార్మికులు మనకు ఉద్యమం లేవదీసినారు, వారు నిరాహార దీక్షలు చేసినారు. వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి సమస్యల సాధన కోసం వాళ్ళు ఆ రోజు ఆర్టీసీ కార్మికులు నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి సందర్భంలో కేవలం తెలంగాణ రచయితల వేదిక మాత్రమే కవులుగా కళాలుగా గలాలుగా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలబడి మరి ఆ రోజు ప్రజాక్షేత్రంలో పోరాడింది తెలంగాణ రచయితల వేదిక. తమ యొక్క రచనల ద్వారా, తమ యొక్క పాటల ద్వారా ఆ రోజు ప్రభుత్వాన్ని కూడా కదిలించినటువంటి శక్తి తెలంగాణ రచయితల వేదికకు మాత్రమే ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రచయితల వేదిక తెలంగాణ ఉద్యమంలో పోషించినటువంటి పాత్ర చాలా గొప్పది. అది ప్రజలు గుర్తించినారు. కాబట్టి మా కళలు గలాలు ప్రజల పక్షంగా నిలబడతాయనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇదండి మనకు చాలా ముఖ్యమైన సమాచారం ఇచ్చారు అభిషేక్ గారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇలానే మాకు చట్టం టీవీకి సహకారం ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఇదండి రచయితలు కానీ కవులు కానీ వస్తే స్వచ్ఛందంగా వస్తే ఆయన దానికి వర్క్షాప్ పెట్టడం కానీ వాళ్ళకి ఇంకా ఉత్తేజపరచడానికి ఆయన తను సిద్ధంగా ఉన్నట్టు మనతో చెప్పడం జరిగింది. మళ్ళీ ఇది చెప్పడం చివరిగా సారాంశం ఏమంటే వీళ్ళు రచనల ద్వారా కవిత్వాల ద్వారా అంటే సమాజం ఏ విధంగా మంచి దారిలో పడుతుందని
ఉద్దేశంతో అదే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇదండి చాలా ఇంపార్టెంట్ టాపిక్తో మనం ఈరోజు చర్చించడం జరిగింది. చట్టం టీవీ కెమెరామెన్ సీనుతో ఆసిఫ్, జిల్లా ప్రతినిధి కామారెడ్డి. పేరు సిరిసిల్ల గఫూర్ శిక్షక్. నేను కవి, రచయితను, అదేవిధంగా హిందీ ఉపాధ్యాయుడిని. తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, యుద్ధ గీతం గురించి చెప్పడానికి గఫూర్ శిక్షక్ గారు సిద్ధంగా ఉన్నారు. తనతో మాట్లాడుతున్నాం కొంచెం. ఇది యుద్ధ గీతము, నేను రాసినటువంటి దీర్ఘ కవిత. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మతం పేరిట, కులం పేరిట, భారతావని, సాగుదారిలో, రక్తపు పలుకులు, మోసపు పలుకులు, నటనల బతుకులు ఇవన్నీ కొనసాగుతున్నటువంటి సందర్భంలో రాసినటువంటి యుద్ధ గీతం అనేటటువంటిది, దీంట్లో అందరికీ మెసేజ్ అనేటటువంటిది ఉన్నది. సో దీంట్లో మనము చిన్న పోయాన్ని విందాం. యుద్ధ గీతం. అరణ్యం విచ్చుకుంటుంది, అరణ్యం విచ్చుకుంటుంది, ఆయుధం రాపిడి పెడుతుంది, ఆయుధం రాపిడి పెడుతుంది, జనం కన్నీళ్లను తుడవడానికి పోరాటం తూర్పున ఉదయిస్తుంది, పోరాటం తూర్పున ఉదయిస్తుంది. ఆకాశం అనంతమవుతుంది, ఆకాశం అనంతమవుతుంది, అంచుల్లో నక్షత్రాలు మెరుస్తాయి, వెన్నెల అగ్నిని కురుస్తుంది, వెన్నెల అగ్నిని కురుస్తుంది, చుక్కలు పోరు పాటను పాడతాయి, చుక్కలు పోరు పాటను పాడతాయి. సామాన్యుని దారి కన్నీటి ధార, సామాన్యుని దారి కన్నీటి ధార, కలల అడుగు ఆకలి తీర్చని వ్యధ. రాత్రి చీకట్లో, రాత్రి చీకట్లో కన్నుల నుండి కన్నీళ్లు రాలుతున్న శబ్దం, రాత్రి చీకట్లో కన్నుల నుండి కన్నీళ్లు రాలుతున్న శబ్దం. దగదగా మెరిసే నక్షత్రం నల్లటి ఆకాశమయ్యింది, దగదగా మెరిసే నక్షత్రం నల్లటి ఆకాశమయ్యింది. కుట్రలు, కుతంత్రాలు, స్వార్థాలు, నేలపైన మోసాలు, ద్వేషాలు, దగాపడిన సాగర కెరటం ఉప్పొంగుతుంది. ఓడిపోవడం అంగీకారం కాదు, ఓడిపోవడం అంగీకారం కాదు. తలవంచడాలు, రాజీ పడడాలు లేవు, తలవంచడాలు, రాజీ పడడాలు లేవు. సూర్యుడు ఇప్పుడు సామాన్యుని పిడికిలిలో వెలుస్తాడు, సూర్యుడు ఇప్పుడు సామాన్యుని పిడికిలిలో వెలుస్తాడు. పోరాటం తూర్పున ఉదయిస్తుంది, పోరాటం తూర్పున ఉదయిస్తుంది. ఇది యుద్ధ గీతంలో ఉన్నటువంటి ఒక చిన్న పోయం. అదేవిధంగా దీంట్లో ఈ లాంగ్ పోయంలో అనేకమైన సమస్యలను తెలియజేసుకుంటూ దీన్ని రాయడం జరిగింది. ఎందుకు మౌనం, ఎందుకు మౌనం, కన్నులను మూసి కలమును ఆపి సాధించేదేమిటి కలికాలం. మనుషుల విలువ మంటలో కలిసి మానాలన్నీ చెరిపేస్తుంటే, విర్రవీగుతూ దౌర్జన్యాలు కళ్ళ ముందటే జరుగుతూ ఉంటే ఎందుకు మౌనం, ఎందుకు మౌనం. చెవులు పెట్టుకొని చేవ జంపుకొని బాధ్యత మరిచి భారం తుంచి రాక్షస కృత్యకు సమాజ చేష్టకు తలలు వంచుకొని ఆత్మ చంపుకొని బతికేదెందుకు చానాళ్ళు. కళ్ళ ముందటే మారణ హోమం, రాక్షస రాజ్యపు తీరని దాహం, నడి బజారులో నారీ నగ్నం. కులద్రోహానికి ప్రేమిక హతం, నిన్నటి గాయం మానలేదు, కొత్త గాయమై పుండుల దేశం. అరాచకానికి అదుపే లేదు, రకరకాలుగా నాశనవాదం, ఆలోచనవాదికి లౌక్యం శూన్యం, అవకాశవాదికి అందిన పీఠం. చేవ చచ్చిన జనస్వామ్యానికి నోటు ఓటుతో గుండెకు గాయం. సిద్ధాంతాల సిగ్గు సిగ్గులే, మాటలన్నీ బొగ్గు రాతలే, స్వేచ్ఛా స్వాతంత్రం వట్టిగా పలికే నినాదాలే, కోరితే గుచ్చే నేటి ముల్లే, గుండెల దూరే తూటాలవుతాయి, వీపులు పగిలే లాఠీలవుతాయి, గొంతులు నులిపే హస్తాలవుతాయి, జైలు గదిలోని చీకట్లు అవుతాయి, నిర్బంధాల ఆర్డర్లు అవుతాయి, అక్రమ కేసుల రాతలు అవుతాయి. స్వేచ్ఛా స్వాతంత్రాలు, ప్రశ్నల అధికారాలు, గర్వమదానికి ఆట వస్తువులు, సామాన్యునికి అందని ఆశాఫలాలు, కళ్ళ ముందటి అరాచకాలు, అధికారాలు, సాధనాలు, కొంపలు కూల్చే దురాగతాలు, పిచ్చి ఎక్కిన మతమౌఢ్యాలు, సమైక్యతకు ఆటంకాలు, ప్రశ్నలు నరికే ఆయుధాలు, దోపిడీలకు నవమార్గాలు. రాక్షస రాజ్యం, ద్రోహుల భోజ్యం, సగటు మనిషికి బతుకే భారం. మతం పేరుతో, కులం పేరుతో భారతావని, సాగుదారిలో రక్తపు పలుకులు, మోసపు పలుకులు, నటనల బతుకులు, రాక్షస మనసులు. అన్యాయం అని చెబితే చాలు, అన్యాయం అని చెబితే చాలు, అణిచివేసి చంపే కుట్రలు ఏమిటిది ప్రశ్నిస్తే చాలు. నిర్బంధించే అధికారాలు, సగటు మనిషికి నీడనే లేదు, లౌకికానికి అర్థం లేదు. ప్రజాస్వామ్యం ఇది ఎవరికి తోడు, నాయక మదాంధులు చెబితే ఆడు. ఎవరి జీవితం ఎవరి కోసము,
ఎవరి జీవితం ఎవరి కోసము అడ్డు నిలిస్తే అదే ఆఖరు న్యాయ దేవత కళ్ళ ముందటే న్యాయం రోజు అమ్ముడు పోతే గర్వబలంతో అన్నీ తానే ఇష్టారాజ్యం సాగుతూ ఉంటే ఎవరికి ఎవరు ఎవరికి తోడు మనిషి బాధలు మనుగడ ఆశలు చేవ చంపుకొని నిలిచే తీరు ఎన్నాళ్ళని ప్రశ్నించదు మనసుకు ప్రశ్నకు మనసు కొత్తది కాదు తర్కం కోసం ప్రాణం కాదు ప్రాణం తర్కపు మూలం కాదు నీ బతుకేమిటో నీకే తెలుసు పక్కవాడిదే పొరపాటు పోరాటం ఇది బతుకుకు మూలం మనిషిని మనిషిగా నిలిపే ధైర్యం శక్తి చాలదా సమీకరించు యుక్తి చాలదా చరిత్ర నడుగు ఉదయించేటి సూర్యుడు తోడు వీరుడి గీతం ఆపకపాడు ఉద్యమ చేతన వెలుగుల కిరణం ఏ వైపు ఆ వైపుగా సాగు ఉద్యమ చేతన వెలుగుల కిరణం ఏ వైపు ఆ వైపుగా సాగు రేపటి కాలం ఎంచెను నిన్ను సమరాంగణమున పిలిచెను నిన్ను అంధకారమును చీల్చే ఖడ్గం వెలుగుల కిరణం నువ్వేలే మన ప్రతి ఆశ న్యాయపు శ్వాస కలముకు చేవా లక్ష్యపు నావా శక్తికి రూపం వెలిగే దీపం నువ్వేలే ఎన్నెన్నో పోరాట చరితలు ఎన్నెన్నో మన వీరుల కథలు ఆకాశమైన ఎత్తిన పిడికిలి మనసున గెలుపు అలికిడి మార్పు పతమ్మున నడిచిన నడక చిమ్మ చీకటిలో వీరుడి కేక వీరుడి కోసం వేకువ రాక బలవంతుడివా బలహీనుడివా మాటన బతికించేదవా వివేకుడివా విధి లేనేడువా ఆశలు చచ్చిన పీనుగువా ఏది నీ శక్తి ఏది నీ యుక్తి మనసులో ఉన్న మర్మమేమిటి కాలం నేర్పిన నీతి ఏమిటి ఎదురుగా నిలిచే ధైర్యం లేదా అడుగులు వేసే శక్తే లేదా నిజాయితీ నీలో నిండుగా ఉంటే నింగి కూడా వంగి ఉండగా ఏది నీ శక్తి ఏది నీ యుక్తి